మీ జీతం 15,000 ఉన్నా కూడా 1 కోటి రూపాయలు ఏ విధంగా సంపాదించాలో నేనైతే ఈ వీడియోలో ప్రాక్టికల్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంటి 15,000 జీతం ఉన్నా కూడా 1 కోటి రూపాయల ఇంపాసిబుల్ అనుకోవచ్చు. బట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, నమ్ముతారా? సో నేను ప్రాక్టికల్గా ఎక్సెల్ సహాయంతో మీకైతే పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. నేను ఎక్సెల్ ఓపెన్ చేసా. ఈ ఎక్సెల్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది, కావాలంటే చూసుకోండి. ఓకేనా? ఫస్ట్ వన్, మంత్లీ సాలరీ అంటే టేక్ హోమ్ జీతం. మీ బ్యాంక్ అకౌంట్లో కటింగ్స్ అన్ని పోయిన తర్వాత ఎంత జీతం పడుతూ ఉంది అంతా ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కటింగ్స్ అన్నీ పోయిన తర్వాత 15,000 పడుతూ ఉంది జీతం. సో 15,000 ఎంటర్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా మంత్లీ ఇన్వెస్ట్మెంట్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, మీకు ఎంత జీతం అయితే బ్యాంక్ అకౌంట్లో పడుతుందో వెంటనే పడగానే మినిమం 20% సేవ్ చేయండి. అలా సేవ్ చేసిన డబ్బుని పెట్టుబడి పెట్టండి అని చెప్తూ ఉంటా. సో సింపుల్గా చెప్పాలంటే మనం కావాలంటే 50-30-20 రూల్ని పాటించవచ్చు. 50 అంటే ఎంతైతే జీతం పడిందో 50% నీడ్స్ అంటే అవసరాలు. ఫర్ ఎగ్జాంపుల్ రెంటు, ఈఎంఐ, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, ఎక్సెట్రా పెట్రోల్ ఖర్చు, ఇవన్నీ నీడ్స్. గ్రోసరీసు అవి ఇవి. సో వాటికి మనం మ్యాక్స్ 50% ఆఫ్ యువర్ సాలరీ అంతే ఖర్చు పెట్టండి. రిమైనింగ్ 30% వచ్చేసి వాంట్స్ అంటే కోరికలు. ఫర్ ఎగ్జాంపుల్ మూవీసు, పార్టీసు, ట్రిప్పులు ఖర్చు పెట్టండి, కానీ మ్యాక్స్ 30%. రిమైనింగ్ 20% ఇన్వెస్ట్మెంట్. సింపుల్గా చెప్పాలంటే సేవ్ చేయాలి. అలా సేవ్ చేసిన డబ్బుని పెట్టుబడి పెట్టాలి. సో పెట్టుబడి పెట్టండి. ఇక్కడ 15,000లో మినిమం 20% ఇన్వెస్ట్మెంట్ అంటే 3,000 అంతే కదా. దీన్ని మనమైతే పెట్టుబడి పెట్టాలి. ఎక్కడ పెట్టుబడి పెట్టడానికి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎగ్జాంపుల్గా ఎఫ్డి. చాలామంది ఎఫ్డి చేస్తూ ఉంటారు, ఎందుకంటే సేఫ్, రిస్క్ లేదు. అదేవిధంగా రియల్ ఎస్టేటు, కార్పొరేట్ బాండ్స్, ఈపీఎఫ్ఓ, గోల్డ్, నిఫ్టీ 50 ఇండెక్స్, మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 250. ఇవన్నీ మన ఇండియాలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. ఇవేనా? ఇంకా ఉన్నాయి. ఇవి మాత్రమే నేనైతే రాసా. అదేవిధంగా వీటికి రిటర్న్స్ అనగా వడ్డీ ఎంత వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డీలో పెట్టుబడి పెడితే 6.05% యావరేజ్గా. సో రియల్ ఎస్టేటు 6.96, కార్పొరేట్ బాండ్స్ 7.5, ఇవన్నీ యావరేజ్. ఈపీఎఫ్ఓ 8.38, గోల్డ్ 10.41. ఈ విధంగా రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. హైయెస్ట్ వచ్చేసి స్మాల్ క్యాప్ 250. ఇది ఈక్విటీ అనగా స్టాక్ మార్కెట్. సో ఎగ్జాంపుల్గా మీ 3,000ని ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? చాలామంది చేసే తప్పు ఏంటంటే నేను చెప్తూ ఉంటా, డబ్బంతా తీసుకెళ్ళి ఒకే చోట పెట్టుబడి పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ క్యాప్ 250, ఇది ఇండెక్స్ అనుకోవచ్చు. ఇక్కడ 18.1% వడ్డీ అనగా రిటర్న్. అమ్మో 18% అని చెప్పి ఈ 3,000 ప్రతి నెల ఇక్కడ పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఫ్యూచర్లో డబ్బు కావాలి, ఆ టైంలో స్టాక్ మార్కెట్ డౌన్ అనుకుందాం. సో డబ్బు కావాలంటే లాస్. సో అలా చేయకండి. ఎప్పుడైనా సరే డైవర్సిఫై. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డీలో కాస్త, ఈపీఎఫ్ అనగా కావాలంటే ఈపీఎఫ్లో ఎక్కువ డబ్బుని మనమైతే పెట్టుబడి పెట్టుకోవచ్చు. దాన్ని విపిఎఫ్ అంటాం, వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్. అందులో పెట్టుబడి పెట్టుకోవచ్చు. గోల్డ్ మేబీ ఫిజికల్గా కొనుక్కోవచ్చు, లేకపోతే బెస్ట్ ఏంటంటే డిజిటల్ గోల్డ్ ఈటీఎఫ్, వాటిల్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. లేకపోతే స్టాక్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్లో ఈ విధంగా పెట్టుబడి పెట్టుకుంటే ఒక దాంట్లో లాస్ వచ్చినా ఇంకొక దాంట్లో సేఫ్గా ఉంటుంది డబ్బు. స్టాక్ మార్కెట్ కంప్లీట్గా డౌన్ అయితే గోల్డ్ ప్రైజు ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఇక్కడ లాస్ వచ్చినా కాస్త డబ్బు అక్కడ కూడా ఉంది కాబట్టి లాభం. యావరేజ్గా సేఫ్ మన డబ్బు. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా మంత్కి 3,000 ఎక్కడ? కొందరు ఏం చేస్తారంటే, ఎందుకండి ఇవన్నీ రిస్కులు, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ వద్దు, అబ్బే ఎఫ్డి గ్రేటు అని చెప్పి డబ్బంతా తీసుకెళ్ళి ఎఫ్డీలో పెడతారు. ఇక్కడ 100% ఎలొకేషన్ అంటే ఏంటి? ఈ 3,000ని ఎక్కడ ఎంత శాతం పెట్టుబడి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి నెల 3,000 100% ఎఫ్డీలోనే ప్రతి నెల ఎఫ్డి కడుతూ ఉన్నారు అనుకుందాం. ఈ విధంగా చేస్తే మీకు వచ్చే వడ్డీ 6.05% కదా యావరేజ్గా.
అండ్ ఇక్కడ ఇంకొకటి గమనించండి, ప్రతి ఇయర్ మన జీతం పెరుగుతూ ఉంటుంది. కొందరికి 50%, కొందరికి 4%, 2%, ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా మీకు ఎవ్రీ ఇయర్ 10% మీ జీతం పెరుగుతూ ఉంది అనుకుందాం. జీతం 10% పెరిగితే మీ ఇన్వెస్ట్మెంట్ కూడా 10% పెరగాలి, అంతే కదా. జీతం పెరిగింది కదా అని చెప్పి సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ అంతే ఉంచుతా అంటే అవ్వదు. ప్రతి నెల జీతం ఏ విధంగా పెరుగుతూ ఉందో ఇన్వెస్ట్మెంట్ని కూడా అదే విధంగా పెంచాలి. ఎగ్జాంపుల్గా మీ జీతంతో పాటు మీ సేవింగ్స్ అనగా ఇన్వెస్ట్మెంట్ని 10% పెంచుతూ ఉన్నారు ఎవ్రీ ఇయర్ అనుకుందాం. అదేవిధంగా ఇన్ఫ్లేషన్, ఎగ్జాంపుల్గా కొన్ని ఇయర్స్ బ్యాక్ పెట్రోల్ ఎంత లీటర్ తక్కువ, కానీ ఇప్పుడు ఎంత ఎక్కువ. గ్యాస్ సిలిండర్ ఇది వరకు ఎంత, ఇప్పుడు ఎంత. ఆయిల్ ఇంతకుముందు ఎంత లీటర్, ఇప్పుడు ఎంత పెరుగుతుంది. సో ఇలా పెరగడాన్నే ఇన్ఫ్లేషన్ అంటాం. మన జీతం లేకపోతే మన ఆదాయం ఏ విధంగా పెరుగుతూ ఉందో ఎవ్రీ ఇయర్ అదేవిధంగా ఖర్చులు కూడా పెరుగుతూ ఉన్నాయి. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఇన్ఫ్లేషను నేను యావరేజ్గా మళ్ళీ చెప్తున్నా, యావరేజ్గా 5% వేసా. ఈ విధంగా మనం కనుక ఎఫ్డిలో 10 ఇయర్స్ పాటు ఆపకుండా పెట్టుబడి పెడితే మీ బ్యాంక్ అకౌంట్లో అనగా ఎఫ్డి ఖాతాలో అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 7,49,000 ఉంటుంది. సో అది ఫ్యూచర్ అమౌంట్ అంత వస్తుంది, కానీ ఇన్ఫ్లేషన్ ఉంటుంది అని చెప్పా. ఇన్ఫ్లేషన్తో కంపేర్ చేస్తే ఈ రోజుతో కంపేర్ చేస్తే ఫ్యూచర్ వాల్యూ 4,60,000. అర్థమైందా? ఫ్యూచర్లో మనకొచ్చే 7,49,000 ఇన్ఫ్లేషన్ ఉంటుంది కాబట్టి అది నార్మల్గా చెప్పాలంటే అసలైన వాల్యూ 4,60,000. లేదు మనకి అంతగా ఏముంది. 4 lakh అంటే ఫ్యూచర్లో 10 years తర్వాత 4 lakhs సేవింగ్స్ అంటే ఈరోజు ప్రైస్ ప్రకారం ఏముంది అసలు. పేరుకి 7,50,000, కానీ అసలైన వాల్యూ 4,60,000 సరిపోదు. అదే 15 years తర్వాత 16 lakh, కానీ ఇన్ఫ్లేషన్తో కంపేర్ చేస్తే 8 lakhs. అదేవిధంగా 20 years తర్వాత 33 lakh, కానీ ఇన్ఫ్లేషన్ కంపేర్ చేస్తే 12 lakh. ఆ విధంగా మనం ఎగ్జాంపుల్గా ఒక 40 years పాటు జీతం పెరుగుతూ ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచుకుంటూ పోతూ జీతం పెరుగుతూ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఆపకుండా 40 years పాటు పెట్టుబడి పెడితే జస్ట్ 3,33,00,000 మనకైతే వస్తాయి, అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి. కానీ ఇన్ఫ్లేషన్ దాని అసలైన విలువ 47 lakhs. సరిపోదు, 40 years అండి. సో ఇది కరెక్ట్ కాదు. డబ్బంతా తీసుకెళ్ళి ఒకే చోట కాకుండా మీరు డైవర్సిఫై చేసుకోండి. ఎగ్జాంపుల్గా కొందరు ఏం చేస్తారంటే డబ్బంతా తీసుకెళ్ళి బాబోయ్ స్మాల్ క్యాప్ 18% రిటర్న్ రావచ్చా అని చెప్పి 100% ఇక్కడే పెట్టుబడి పెడతారు. సరే చూద్దాం. 100% ఇక్కడే అనగా స్మాల్ క్యాప్ 250లో పెట్టుబడి పెడితే స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి స్మాల్ క్యాప్ స్టాక్స్, అది కూడా టాప్ 250 స్మాల్ క్యాప్ స్టాక్స్లో మనం కనుక పెట్టుబడి పెడితే ఎక్కువ ఉంటుంది, ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది. సో 40 years తర్వాత ఎంత? 51,57,65,638 రూపాయలు. 51 కోట్లు. బట్ నో, ఇది రిస్క్. డబ్బంతా తీసుకెళ్ళి ఈ విధంగా పెట్టుబడి పెడితే డబ్బు వస్తుంది, హ్యాపీ రావచ్చు ఫ్యూచర్లో 18%. నేను చెప్పింది ఏంటంటే పాస్ట్లో వచ్చాయి, ఈ విధంగా 18% రిటర్న్ జనరేట్ అయింది. అలా చూసుకుంటే ఇంత డబ్బు రావచ్చు. బట్ నో, మీరు అడగొచ్చు 40 years ఎవరుంటారండి అప్పటికి? జస్ట్ 20 years చూడండి. 20 years చూసుకున్నా కూడా కోటి. సో ఇన్ఫ్లేషన్తో కంపేర్ చేస్తే 45 lakhs. 20 yearsలో 45 lakhs. పైగా మీకు వచ్చే జీతం ప్రెజెంట్ 15,000. మీ జీతం 1,00,000 అయితే ఎంత? మీ జీతం 50,000 అయితే ఎంత? సో ఈ విధంగా డబ్బు రావడానికి ఛాన్స్ ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే ఇలా కూడా వద్దు. ఎగ్జాంపుల్గా గోల్డ్ అనుకుందామా, గోల్డ్లో కూడా 100% వద్దు. సో ఫైనల్గా నేను ఏం చెప్తానంటే ఎగ్జాంపుల్గా నిఫ్టీ 50 ఇండెక్స్ అనగా మ్యూచువల్ ఫండ్ ఓకే ఫైన్. నిఫ్టీ 50 అంటే నిఫ్టీలో ఉన్నటువంటి టాప్ 50 స్టాక్స్లో ఆ ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, ఆ ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు అనమాట. సో ఎగ్జాంపుల్గా 10% అనుకుందాం మీ జీతంలో అనగా మీ సేవింగ్స్లో 10%, 3,000లో 10% అనుకుందాం.
అదేవిధంగా నెక్స్ట్ మిడ్ క్యాప్ 100. మిడ్ క్యాప్ అంటే మిడ్ క్యాప్ స్టాక్స్. మిడ్ క్యాప్ కంపెనీస్ యొక్క స్టాక్స్లో ఫండ్ మేనేజర్ లేకపోతే మనమే డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఆ ఇండెక్స్లో. సో ఎగ్జాంపుల్గా మనమే డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం. సో మనమే డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రిటర్న్ ఎక్కువ ఉంటుంది, అంతే కదా. ఎగ్జాంపుల్గా ఒక 20%. కండిషన్స్ ఏం కండిషను? మీ ఏజ్ తక్కువైతే మాత్రమే ఈక్విటీలో పెట్టుబడి పెట్టండి. మీ ఏజ్ ఎక్కువైతే ఈక్విటీలో ఇంత డబ్బుని పెట్టుబడి పెట్టకండి. డైవర్సిఫై ప్రాపర్గా చేసుకోండి. సో 20% అనుకుందాం. అదేవిధంగా స్మాల్ క్యాప్ 250. స్మాల్ క్యాప్ కంపెనీస్ ఎప్పుడైనా సరే గ్రోత్ అన్నది ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రిటర్న్స్ని జనరేట్ చేస్తూ ఉంటాయి ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్. సో ఒక 70% అనుకుందాం. ఇది నా రిస్క్ కెపాసిటీ బట్టి, నా ఏజ్ బట్టి నేను ప్లాన్ చేస్తూ ఉన్నా. సో మీ ఏజ్కి మారుతుంది, అందుకనే ఈ క్యాలిక్యులేటర్ కింద ఇస్తూ ఉన్నా, ఓకేనా. సో ఈ విధంగా ఎగ్జాంపుల్గా నాకు 15,000 ఇప్పుడు వస్తున్నట్లయితే 3,000ని ఏ విధంగా డివైడ్ చేస్తానంటే, సో 3,000లో 300 అనగా 10% వచ్చేసి నిఫ్టీ 50 ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్. ఏ ఫండ్ అని అడగండి, నేను చెప్పకూడదు, సెబీ రూల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఒక 20% అనగా 600 వచ్చేసి మిడ్ క్యాప్ 100. అదేవిధంగా 70% అనగా 2,100 వచ్చేసి స్మాల్ క్యాప్ 250. ఈ విధంగా 100% నేను కనుక ప్లాన్ చేసుకుంటే యావరేజ్ రిటర్న్ అనగా ఈ మూడు కలిపి యావరేజ్గా ఇంత రిటర్న్ ఇస్తుంది అని భావన అనుకుందాం. అలా అనుకుంటే ఎగ్జాంపుల్గా నేను ఎప్పుడు చెప్తుంటా, ఈ విధంగా ఈక్విటీలో పెట్టుబడి పెడితే మినిమం 10 years మీరైతే ప్లాన్ చేసుకోండి. సో 10 years తర్వాత మీ జీతం జస్ట్ 35,369 అవుతుంది. ఇందులో మళ్ళీ మీ జీతం ఏ విధంగా పెరుగుతుందో అంతే పర్సంటేజ్ పెంచుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ 3,000, సెకండ్ ఇయర్ 10% మీ జీతం పెరిగింది. సో ఇన్వెస్ట్మెంట్ కూడా 10% అనగా 300 పెంచాలి. 3,300 సెకండ్ ఇయర్ పెట్టుబడి పెడతారు. ఆ విధంగా 3,300 కదా సెకండ్ ఇయర్, 3,300లో 10% పెంచి ఆ తర్వాత ఇయర్ ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. సో 10 years తర్వాత 12 lakh, అసలైన వాల్యూ 7,92,000 సరిపోదు. ఎగ్జాంపుల్గా ఒక ఎన్ని ఇయర్స్ అనుకుందాం, ఎగ్జాంపుల్గా నేను 20 years అనుకుందాం. 20 yearsకి కోటి తమ్నెల్లో పెట్టా కోటి అని చెప్పి, కోటి ఉంది. కానీ అసలైన విలువ 39 lakhs అంటే 40 lakhs అనుకుందాం రౌండ్ ఫిగర్. ఆపకుండా 20 yearsకి ఆపకుండా మీరు కంటిన్యూస్గా 30 years పాటు పెట్టుబడి పెడితే మీ కార్పస్ 6 కోట్లు, 6 crore. కానీ ఇన్ఫ్లేషన్ని కన్సిడర్ చేస్తే 1,50,00,000. అదే చెప్పా తమ్నెల్లో. సో 1,50,00,000 మనకైతే అంటే ఇన్ఫ్లేషన్ కూడా తగ్గిస్తే 1,50,00,000 30 yearsలో మనకైతే వస్తుంది. నేను చెప్పింది 15,000 జీతం ఉంటే, కానీ 1,00,000, 60,000, 70,000 ఆ విధంగా జీతం ఉంటే ఎంతో వస్తుంది. ఎగ్జాంపుల్గా మీ జీతం 50,000 అనుకుందాం, 50,000 ఓకేనా. సో అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా ఎంత 10,000ని ఆదా చేయాల్సిందే. సో 10,000ని ఈ విధంగా డివైడ్ చేసుకుంటే ఓన్లీ 20 yearsలో ఇన్ఫ్లేషన్ అంతా తీసేసిన తర్వాత 1,30,00,000 మీ వద్ద కార్పస్ అన్నది ఉంటుంది. చూసారా, ఈ విధంగా మీరైతే ప్లాన్ చేసుకోండి. మీ జీతం ఎంతైతే అంత ఇందులో ఎంటర్ చేయండి. కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మనం ప్లానింగ్. మీరు అడగొచ్చు 15,000 జీతం వస్తున్నట్లయితే ఎక్కడండి సేవింగ్స్ అనుకోవచ్చు. ఖర్చులను తగ్గించండి, ఏది అవసరమైతే అది మాత్రమే కొనండి. అలా చేస్తే సేవింగ్స్ చేసుకోవచ్చు. సో ఎంత వీలైతే అంత త్వరగా సేవింగ్స్ని, ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్లో చెప్పండి ఏం నేర్చుకున్నారో. మీ కామెంట్ కోసం నేనైతే ఎదురు చూస్తూ ఉంటా. దయచేసి చెప్పండి ఏమర్థమైంది, మోటివేట్ అయ్యారా, అసలు ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేస్తారా. మీరు ఈ వీడియోస్ చూసి ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్. మీరు చూస్తే నాకేం వస్తుందండి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్రీడమ్ యాప్ అండి, ఫ్రీడమ్ యాప్ని ఇంతవరకు డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఏ విధంగా మీకు కంటెంట్ ఉందో దానికంటే 2-3 times ఎక్కువ ఫ్రీడమ్ యాప్లో ఉంటుంది. ప్రతి దానిపైన కోర్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ కోర్స్ ఉంది, పూర్తిగా నేర్చుకోండి. మ్యూచువల్ ఫండ్ కోర్స్ ఉంది, పూర్తిగా నేర్చుకోండి. ఇలా ప్రతి టాపిక్ పైన కోర్స్ ఉంది ఫ్రీడమ్ యాప్లో. స్టార్టింగ్ ఫ్రమ్ మీరు అనుకోవచ్చు స్టాక్ మార్కెట్ ఈ బాబోయ్ 1,00,000 కోర్సు అనుకోవచ్చు. కాదండి, జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 599 అంతే. కంప్లీట్గా మీరైతే నేర్చుకోవచ్చు. సో ఒకసారి చూడండి, డౌన్లోడ్ చేసుకోండి, నచ్చితేనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి, లేకపోతే వద్దు. ఓన్లీ ఫినాన్సేనా కాదు,
బిజినెస్, ఫార్మింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ట్రక్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎవరైతే ఆల్రెడీ ఆ ఫుడ్ ట్రక్ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కంప్లీట్ నాలెడ్జ్ మీకైతే వస్తుంది. ఎంత పెట్టుబడి, ఆ ట్రక్ ఎక్కడ కొనాలి, ఎక్కడ చేపించాలి, అదేవిధంగా ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి, మంచి లొకేషన్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి నేర్చుకోవచ్చు. అండ్ చూసిన తర్వాత కూడా, కోర్స్ అంతా చూసిన తర్వాత కూడా మీకు డౌట్ ఉంటే ఎవరైతే మెంటర్, ఎవరైతే మీకు సక్సెస్ అయ్యి మీకు నేర్పిస్తున్నారో వాళ్ళతో కాల్లో మాట్లాడొచ్చు. అలాంటి ఫీచర్ కూడా ఫ్రీడమ్ యాప్లో ఉంది. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే రైతన్న డిఫరెంట్గా చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారో, మనతో కంపేర్ చేస్తే లక్షల్లో సంపాదిస్తున్నారో ఆ రైతన్న మనకైతే నేర్పిస్తారు. మనం ఆ రైతన్నకి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ఇట్లు మీ కౌశిక్ మరిడి.